హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఈరోజైతే ఫుల్ గోల్డ్ గప్పీస్ బేబీస్ పెట్టిందండి. సో ఈ విషయంలో పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే ఏముండదు కదా. కానీ ఏదైతే ఒక్క ఫీమేల్ గప్పి చాలా బేబీస్‌నైతే పెట్టిందండి. అవి మీకు ఎన్ని పెట్టింది అనేది ఈ వీడియోలో చూయించబోతున్నాను. అలాగే ఒకటే పెట్టింది అని ఎలా ప్రూవ్ చేస్తారు అని చెప్పంటే, మన దగ్గర నియర్లీ ఒక 6 బ్యాచెస్ వరకు ఈ ఫుల్ గోల్డ్ గప్పీస్ అయితే రెండే 2 ఫీమేల్స్ ఇవ్వటం జరిగిందండి. సో, ఈ 2 ఫీమేల్స్ ఒక మేల్‌ని మాత్రమే నేను బ్రీడింగ్ కోసం అయితే పెట్టుకున్నాననమాట. ఫస్ట్ నుంచి గూడా వీటికి మంచి లైవ్ ఫీడ్ అలాగే డ్రై ఫీడ్ ఇచ్చేసి గ్రో చేస్తూ ఉన్నాననమాట. సో, ఇప్పుడు నేనేంటి అంటే 2 ఫీమేల్స్‌లో ఒక ఫీమేల్ ఆల్రెడీ పెట్టేసిందండి. ఇంకో ఫీమేల్ పెట్టాలనమాట. అది గూడా ఈ వీడియో మిడిల్‌లో మీకు ఫీమేల్‌నైతే చూయించబోతున్నాను. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఫార్మ్‌నైతే షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారంటే ఇది చాలా దూరం అనుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నారండి. మన ఫార్మ్ అనేది విజయవాడకి చాలా దగ్గరలో లొకేటెడ్ అయ్యుంది. సో, ఎవరైనా ఫార్మ్‌ని విజిట్ చేయాలంటే డైరెక్ట్‌గా నాకు కాల్ చేసి స్టార్ట్ అయ్యి వచ్చేసేయండి. అదే ఆదివారం లేదంటే శనివారం రోజు మస్ట్ అండ్ షుడ్‌గా నేను ఉంటాననమాట ఫామ్‌లోనే. మీరు స్టార్ట్ అయ్యే ముందు ఒక కాల్ చేసి వస్తే సరిపోతుందండి. అలాగే గ్రూప్‌లో ఉంటే గనక వాట్సాప్ గ్రూప్ ఉందండి మనకి. ఆ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఉంటే గనక మీరు అందులో ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే నేను ఒక మెసేజ్ అయితే పెడుతూ ఉంటాననమాట. నేను అవైలబుల్‌గా ఉంటాను. ఈరోజు ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఏదైతే హాలిడేస్ ఉన్నాయో, వీకెండ్స్ ఉన్నాయో. సో, ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళుంటే వీడియో కింద నేను లింక్ ఇస్తానండి. ఆ లింక్‌లో మీరు జాయిన్ అయిపోవచ్చనమాట. సో, చూస్తున్నారు గదా! ఈ ఏదైతే ఫుల్ గోల్డ్ ఉన్నాయో, ఈ ఫుల్ గోల్డ్‌లో ఒక్క ఫీమేల్ మాత్రమే ఈరోజు మనకి చాలా పిల్లల్ని ఇచ్చిందనమాట. సో, అవి ఒక్కొక్కటిగా నేను తీస్తున్నాననమాట. అలాగే ఈ ఫుల్ గోల్డ్ బ్యాచెస్ అనేవి మనకి నియర్లీ ఒక 4 బ్యాచెస్ అనేవి గ్రో అవుతున్నాయండి. ఒక 2 బ్యాచ్‌లనేవి మనకి సేల్ అయిపోయినాయనమాట. సో, అవి కూడా మంచి ఔట్‌పుట్ రావటం జరిగిందనమాట. అలాగే 4 బ్యాచెస్ మీద ఎన్ని ఫ్రైస్ ఉంటాయో మీరు ఇమాజిన్ చేయగలరా? నియర్లీ 400 ఫ్రైస్ దాకా మనకి గ్రో అవుతున్నాయనమాట. ఆ 400 ఫ్రైసే కాకుండా ఇప్పుడు మేము తీస్తున్న ట్యాంక్ ఏదైతే ఉందో, ఆ ట్యాంక్ అదనంగా అనమాట. సో, వీటి కోసం అని చెప్పి నేను ఒక సిమెంట్ ట్యాంక్ అయితే రెడీ చేసుకున్నానండి. 4 ఫీట్ డయా అనమాట అది. సో, దాన్ని నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాననమాట. సో, అందులోకి నేనైతే వీటిని పెట్టనున్నాను. ఏదైతే ఈ ఫీమేల్ సైజ్ ఉందో నియర్లీ ఒక 4 ఇంచ్ అబోవ్‌నే ఉంటుందండి. 2 ఫీమేల్స్ కూడా. ఎందుకంటే మనం ఏదైతే ఫీడ్ ఇస్తామో, ఆ ఫీడ్ అలాగే మనం తీసుకునే కేర్ మీదే ఈ ఫిషెస్ అనేవి గ్రో అవుతాయన్నమాట. సో, మీరు ఎక్కడ చూసుండరు. మేబీ చూసుంటారేమో. బట్ మన ఫార్మ్‌లో ఇలాంటివి చాలా ఫిషెస్ అయితే గ్రో అవుతున్నాయన్నమాట. గప్పీస్‌లో మెయిన్‌లీ మనం చూసుకున్నట్లయితే నా దగ్గర ఈ స్ట్రెయిన్ అలాగే రెడ్ లేస్‌లో చాలా పెద్ద ఫీమేల్స్ ఉన్నాయన్నమాట. ఆ పెద్ద ఫీమేల్స్‌ని గూడా మీరు ఈ ఫార్మ్స్‌లోనే చూడగలరనమాట. ఎక్కడ గూడా మీరు చూడలేరు. సో, ఇదేనండి సెకండ్ ఫీమేల్ అనమాట. సో, చూస్తున్నారు గదా! క్వాలిటీ ఏదైతే ఉందో ఫుల్లు గోల్డ్ కలర్ రావటం జరుగుతుంది. మంచి లోడెడ్ అయ్యి ఉందనమాట. ఏదైతే ఈ గోల్డ్ అనేది. సో, నియర్లీ ఇవి గూడా మనకి బేబీస్‌నైతే పెట్టేస్తదనమాట. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను 2 ఫీమేల్స్ మీద ఎలా కాదన్నా ఒక 200 ఫ్రైస్ దాకా. సో, ఈ 200 ఫ్రైస్ ఒక ట్యాంక్‌లో గ్రో చేశానంటే, మనకి మంచి ఔట్‌పుట్ రావటం జరుగుతుందనమాట. సో, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఆ ట్యాంక్‌లోకి విడిచిపెట్టనున్నాను. ఏదైతే ఈ ట్యాంక్ ఉందో 4 ఫీట్ గాబట్టి, మనకి స్పేస్ ఎక్కువుంటుందండి. ఈ స్పేస్ ఎక్కువుండటం వల్ల ఎంత పెద్ద స్పేస్ ఉంటే ఫిషెస్ అంత త్వరగా గ్రో అవుతాయనమాట. సో, ఇదేనండి నేను రెడీ చేసుకున్నది. ఆల్రెడీ నేను నీట్‌గా కడిగేసి, వాటర్ పట్టేసి, ఆల్మండ్ లీవ్స్ ఏసేసి, కల్లుప్పు గూడా ఏసి రెడీగా పెట్టుకున్నాననమాట. సో, ఇవి మన దగ్గర ఏదైతే ఒక చిన్న సెటప్ అనమాట ఇది. ఈ చిన్న సెటప్‌లో ఒక 6 ట్యాంక్స్ ఉంటాయి. అందులో ఒక ట్యాంక్‌లో ఇంపీరియల్ బ్లూ డ్రాగన్ గ్రోత్ అవుతున్నాయండి. నియర్లీ ఒక 300 పీసెస్ వరకు గ్రో అవుతున్నాయనమాట. అది కూడా వెరీ సూన్ నేను మీకు వీడియో పెడతాను. మంచి క్వాలిటీతో ఉన్నాయనమాట. అలాగే ఇంకా మిగతా ట్యాంకుల్లో ప్లాటీస్, అలాగే మాలీస్, నెక్స్ట్ జాగ్వార్ గప్పీస్, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే గోల్డ్ గప్పీస్ గ్రోత్ అవుతున్నాయనమాట. సో, ఈ వీడియో